బిగ్ బాస్ సీజన్స్ అన్నిటిలో ఫస్ట్ టైం ఇద్దరు క్యాప్టెన్స్ అయ్యారనమాట హౌస్‌లో. సో, ఆ ప్రాసెస్ ఏంటి? ఫైనల్‌గా ఎవరు ఆ ఇద్దరు క్యాప్టెన్స్ అని చూద్దాం. దానికన్నా ముందు ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు ఛానల్. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అనమాట. సో, ఇన్ని సీజన్స్‌లో ఫస్ట్ టైం ఈ వీక్‌లో ఇద్దరు క్యాప్టెన్స్‌ని పెట్టడానికి బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చారు. అంటే గేమ్స్ పెట్టారు. అన్నిట్లో ఫస్ట్ ఆరుగురు అయ్యారు కాబట్టి మొన్న ఇద్దరిద్దరుగా ఆడారనమాట. సో, మన గౌరవ్ అండ్ సుమన్ శెట్టి, ఆయిషా అండ్ దువ్వాడ గారు అండ్ మిగతా వాళ్ళు మన పికిల్స్ రమ్య అండ్ సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరు జట్లుగా ఆడి ఇక్కడ కీస్ తీసుకొని లోపలికెళ్ళి బాక్స్ ఓపెన్ చేయాలి. బట్ ఆ ప్రాసెస్‌లో ఫస్ట్ ఆయిషా వెళ్ళింది. బట్ తనకి ఐసైట్ అంట. సో, తన నెంబరు మిస్ మ్యాచ్ పెట్టింది. సో, ఓపెన్ అవ్వలేదు. బాక్స్ ఓపెన్ అవ్వలేదు. బట్ తర్వాత వెళ్ళిన గౌరవ్ టక 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 ఓపెన్ చేసి సుమన్ శెట్టిని బయటకి తీసుకొచ్చి బెల్ మోగించారు. సో, వాళ్ళిద్దరూ కెప్టెన్స్ అయ్యారనమాట హౌస్‌కి. తర్వాత మన నిఖిల్‌కి స్పెషల్ పవర్ ఉంది కదా! సో, ఆ పవర్ యూజ్ చేసుకొని ఆ ఇద్దరిలో ఒకళ్ళని ఛాలెంజ్ చేసి విన్ అయితే వాళ్ళ ప్లేస్‌లో ఈయన ఎళ్ళొచ్చనమాట. సో, మన నిఖిల్ గౌరవ్‌ని ఛాలెంజ్ చేశారు. బట్ మనకి ఆహ్, ద ఈ ఏమంటారు శాండ్ బ్యాగ్స్ వేసి ఆ వెయిట్ బ్యాలెన్స్ అనమాట. సో, 3 లెవెల్స్ ఉంటాయి మొత్తం. ఈ టాస్క్‌కి మన తనుజ సంచాలక్ అనమాట. సో, బాగా ఎంకరేజ్ చేసింది మన గౌరవ్‌ని కావచ్చు, నిఖిల్‌ని కావచ్చు. అండ్ బట్ లాస్ట్‌కి నిఖిల్ వేసుకున్న షూస్ వల్ల తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అవుట్ అయిపోయాడు. ఫైనల్‌గా గౌరవ్ కెప్టెన్ అయ్యాడు. సో, ఇప్పుడు హౌస్‌కి ఇద్దరు కెప్టెన్స్. ఒకళ్ళు సుమన్ శెట్టి, ఇంకొకటి గౌరవ్ అనమాట. సో, వాళ్ళు కెప్టెన్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో వచ్చింది. ఫిట్ చేసుకున్నారు. తర్వాత మన వీళ్ళకి బెడ్ లేదని చెప్పి వాళ్ళ ఇంకొక అమ్మాయిని యాడ్ చేసుకొని కెప్టెన్ బెడ్రూమ్‌లో పడుకోమని చెప్పారు వాళ్ళని. వీళ్ళిద్దరూ బయట మ్యాట్రెస్ మీద పడుకుంటన్నారు. సో, బాగుందనమాట. సో, దాని తర్వాత రకరకాల జరిగినాయి, డిస్కషన్స్ జరిగినాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అండ్ గొడవలయినాయి. ముందు గొడవలయినాయి. బట్ ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో నాకు ఆ టాస్క్ ఒక్కటే బాగా ఆడారనిపించింది. అండ్ మన దువ్వాడ గారు లైవ్‌లో చూశాను. మన దువ్వాడ గారు ఫుడ్ మానిటరింగ్ ఆవిడకే అడుగుతుంది, కుకింగ్ ఆవిడకే అడుగుతుంది. అన్నీ ఆవిడకే ఇస్తే ఇంకా రోజు గొడవ రచ్చరంబోలు అవుతుంది. బట్ ఆవిడ కాకోకుండా కెప్టెన్స్ కొంచెం ఆలోచించి ఇస్తారనుకుంటున్నాననమాట. సో, ఏమవుతుంది నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏమంటారనేది మనం రేపు చూద్దాం. సో, ఎవరైతే ఈ షాట్ ఫస్ట్ టైం చూస్తున్నారో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు ఛానల్. అండ్ మీరు ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను మంచి మంచి రివ్యూస్తో బాగా మీ ముందుకు వస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ.